గీత చదివితే మన రాత మారుతుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పిల్లలకు ఉచిత భగవద్గీత తరగతులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న నిర్వాహకులు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం కొత్తపేట శ్రీ బసవేశ్వర స్వామి ఆలయం నందు ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి విద్యార్థులకు ఉచిత భగవద్గీత తరగతులు నిర్వహించారు. సుమారు 45 నుండి 50 మంది విద్యార్థుల వరకు ఈ తరగతులకు హాజరయ్యారు. పిల్లలకు భగవద్గీతలో ఉన్నటువంటి పద్యాలు అందులోని సారాంశాలను క్షుణ్ణంగా బోధించారు అధ్యాపకులు. నిర్వాహకులు శంభు శివప్రకాష్, ద్రాక్షాయణి, పల్లవి, తేజస్వి మరియు వారి కుటుంబం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శంభు శివప్రకాష్, ద్రాక్షాయని మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా పిల్లలకు ఉచితంగా భగవద్గీత తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. గీత చదివితే రాత మారుతుందని శ్రీకృష్ణుడు ఏనాడో చెప్పాడు. అంతేకాకుండా చిన్న వయసులోనే విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. భగవద్గీత నేర్చుకోవడం వలన ఎలా మంచి దారిలో జీవించాలో అర్థమవుతుందన్నారు. కావున పలమనేరు పట్టణ ప్రజలే కాకుండా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ పిల్లలకు మంచి చెడుల గురించి తెలియజెప్పే కార్యక్రమంలో భాగం కావాలని, అలాగే హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరారు. దర్శన యోగం 12 భక్తి యోగం. ఓం శ్రీమద్ భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవः మామకः పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చ యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన భీమతా అత్ర శూరా మహేశ్వాస భీమా అర్జున సమాయుధి యుధానో విరాటస్య ద్రుపదస్య సమారథాః దృష్టకైతిస్యైకితానః కాశీరాజస్య వీర్యవాన్ కురుచిత్ కుంతిబోధస్య సేవ్యస్య నరపుంగవః. ప్రతి ఆదివారం పలమనేరు బసవన్న గుడిలో ఉచితంగా 10:30 నుంచి 12 వరకు నేర్పిస్తున్నాము. 3-4 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. పిల్లలు 40 మంది వరకు వస్తున్నారు. మన బసవన్న గుడిలో స్థలం చాలా వరకు ఉంది. హిందువులు చాలామంది ఉన్నారు. కానీ మేము ఎటువంటి లాభాపేక్ష లేకుండా భగవద్గీత నేర్పించాలని సంకల్పంతో మా కుటుంబ సభ్యులందరూ వస్తున్నాము. అదేవిధంగా మీరందరూ కూడా వచ్చి పలమనేరు చుట్టుపక్కల కూడా అంతా హిందూ బంధువులు ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ పిల్లల్ని నేర్పించి భవిష్యత్తుకు మంచి పునాది వేయాలి. వాళ్ళ తల్లిదండ్రులను కూడా అభినందించాలి. వాళ్ళు వచ్చేదానికన్నా గొప్పగా వీళ్ళు నేర్చుకొని వాళ్ళ తల్లిదండ్రులకి భగవద్గీత నేర్చుకొని వాళ్ళకి గిఫ్ట్గా వెళ్ళాలి. మీరంతా నేర్చుకొని మీ తల్లిదండ్రులకి చెప్పాల. హిందూ ధర్మాన్ని కాపాడినట్లు. జై గురుదత్త. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత కృష్ణుడు ఒకరి కోసం చెప్పలేదు, ప్రతి ఒక్క మానవాళికి ఉపయోగపడేటువంటి గీత ఇది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ విషయంలో కానీ భగవద్గీతలో లేదంటూ లేదు. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళ సమస్యలను దాటలేకుండా ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటా అన్నారు.
కాబట్టి పిల్లలు చిన్నప్పటి నుంచి భగవద్గీత అనే ఒక మహత్తరమైన గ్రంథాన్ని కానీ వాళ్ళు తీసుకున్నట్టయితే వాళ్ళ జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు. గత 3 సంవత్సరాల నుంచి భగవద్గీత బసవన్న గుడిలో జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రావాల్సిందిగా ప్రార్థన. ఇక్కడ మేము ఫ్రీగానే చెప్పిస్తూ అన్నాం భగవద్గీత. ఎందుకంటే మన హిందూ ధర్మం నిలబడాలి, ప్రతి ఒక్కరూ గీతను తెలుసుకోవాలి. గీతలో గీతగా చదివినామంటే మన రాత మారుతుంది. ఇది స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గీత. కాబట్టి మనమందరూ గీతను నేర్చుకుందాం, నేర్పిద్దాం, హిందూ ధర్మాన్ని నిలబెడతాం. జై శ్రీకృష్ణ.